జీవి మాల్ వెడ్డింగ్ టైమ్స్, వండర్ఫుల్ సెలెక్షన్స్, బుట్టబొమ్మల పట్టు మందిరం, అత్యాధునిక పెళ్లి పట్టు చీరలు, మనసు దోచే డిజైన్లు, వేల కొద్దీ సారీస్, పట్టు లెహెంగాస్ మరియు లేడీస్ కలల వస్త్రాలు, టాప్ బ్రాండ్స్, హై వెరైటీ మెన్స్ వేర్ కలెక్షన్స్ మా స్పెషాలిటీ. సరికొత్త మెన్స్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్, క్రేజీ కిడ్స్ వేర్, క్యూట్ కలెక్షన్ మన తాడితోట రాజమండ్రిలో. జీవి మాల్, చందన క్లాత్ మార్కెట్, తాడితోట, రాజమండ్రి. వావ్ అనిపించే వెడ్డింగ్ వస్త్రాలకు కేర్ ఆఫ్. అందమైన వివాహాలకు ఇదే మా ఆహ్వానం, ఒకటిని మించి ఇంకొకటి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి 10th క్లాస్ విద్యార్థులందరికీ ఉపయోగపడే విధంగా మరి ఈ ప్రోగ్రామ్ని సిసిసి ఛానల్ ద్వారా రూపొందించడం జరిగింది. ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసే ప్రతి విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని, అలాగే గణితంలో వాళ్ళకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఈ ప్రోగ్రాం ప్రతి శనివారం, ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. సో దీన్ని మీరు అందరూ ఉపయోగించుకుంటారని, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు క్లారిఫై చేసుకుంటారని ఆశిస్తున్నాం. ముందుగా నా పేరు రామ్ శర్మ, రవీంద్ర భారతి స్కూల్లో మ్యాథ్స్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. సో మొదటిగా అసలు మ్యాథ్స్ టోటల్ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో మీ అందరికీ తెలిసిందే. అందులో 2 చాప్టర్స్, 5th చాప్టర్ అండ్ 10th చాప్టర్ మనకి ఆప్షనల్ చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. సో వాటి నుంచి మనకి ఎటువంటి క్వశ్చన్స్ రావు. సో రిమైనింగ్ 12 చాప్టర్స్ని మనం ఈ శని ఆదివారాల్లో ప్రతి శని ఆదివారాల్లో ఒక్కొక్క చాప్టర్ చొప్పున మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో మొట్టమొదటిగా అసలు పబ్లిక్ ఎగ్జామినేషన్లో మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అని ఒకసారి మనం చూస్తుంటే, మనకి టోటల్గా 4 సెక్షన్స్ ఉన్నాయి. మనకి టోటల్గా 4 సెక్షన్స్ ఉండడం జరిగింది. ఈ 4 సెక్షన్స్లో ఫస్ట్ సెక్షన్ 1 వచ్చి మనకి అన్ని 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. టోటల్ 12 క్వశ్చన్స్ ఉండడం జరిగింది. సో 12 into 1, సో 12 మార్క్స్. ఇది సెక్షన్ 1 నుంచి మనకి అన్ని 1 మార్క్ క్వశ్చన్స్ ఇవి. సో టోటల్ 12 మార్క్స్. అలాగే సెక్షన్ 2 అన్నీ కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్, 8 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది ఇందులో. సో 8 into 2, 16 మార్క్స్. అలాగే సెక్షన్ 3లో ఇవి 4 మార్క్స్ క్వశ్చన్స్, ఇవి కూడా 8 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. సో 8 into 4, సో 30. అలాగే సెక్షన్ 4 8 marks questions. Here we have 5 questions. So 5 into 8, 40 marks. So total 100 marks paper. ఇంకా సెక్షన్ 4లో 8 మార్క్స్ క్వశ్చన్స్లో మనకి ఇంటర్నల్ చాయిస్ ఉన్నాయి. అంటే ఇందులో మనకి 29th క్వశ్చన్ నుంచి 33 క్వశ్చన్స్ వరకు మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంది. సో 29లో ఏ ఆర్ బి, అలాగే 30 ఏ ఆర్ బి, 31 ఏ ఆర్ బి, అలాగే 32 ఏ ఆర్ బి అండ్ 33 క్వశ్చన్ ఏ ఆర్ బి. ఇలా మనకి ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంది. సో ఏ ఆర్ బిలో మనం ఏదైనా క్వశ్చన్ మనం సెలెక్ట్ చేసుకుని రాసుకోవచ్చు. అలాగే పేపర్ రాసే విధానం, మార్జిన్స్ కానీ అన్నీ కూడా మీరు చాలా నీట్గా డ్రా చేయాలి.
సో ఇది మనకి ఉన్న మోడల్ పేపర్, పబ్లిక్ ఎగ్జామ్ మోడల్ పేపర్. సో 1 mark questions 12 are there. సో 12 into 1 12 marks. అలాగే 2 marks questions సెక్షన్ 2 టోటల్లీ 2 marks question 8 questions ఉన్నాయి. 8 2s are 16 marks. అలాగే సెక్షన్ 3 4 marks questions. Here we have 8 questions. So 8 into 4 32 marks. And last section it is 8 marks question, 5 questions, 5 into 8 total 40 marks. So this is the model paper. మరి ఈరోజు ఈ శని ఆదివారాల్లో ఈ 2 రోజుల్లో మనం ఫస్ట్ చాప్టర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అలాగే ఈ ఫస్ట్ చాప్టర్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టుంటే మీకు స్క్రోల్ చేసిన నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ మీరు కాల్ చేసి మీ డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ చాప్టర్లో ఏవైతే ఇంపార్టెంట్ సమ్స్ ఉన్నాయో వాటిని మొదటిగా డిస్కస్ చేస్తాను. తర్వాత మీ చిన్న డౌట్స్ మీరు ఈ ఫోన్ నెంబర్ ద్వారా మీరు కాల్ చేసి మిమ్మల్ని అడగచ్చు. ఈ ఫస్ట్ చాప్టర్లో మనకు ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్ యూక్లిడ్స్ డివిజన్, అల్గారిథం, యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం. ఫస్ట్ ఒక ఉదాహరణ చూద్దాం. ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 36 and 42 by Euclid's division algorithm. Find HCF of 36 and 42. So దీనికి ముందుగా what is the division algorithm? ఆ స్టేట్మెంట్ ఒకసారి చూస్తే, for any 2 positive integers a and b, there exists unique pair of integers q and r satisfying a is equal to b into q plus r. ఇది మనం చిన్నప్పుడు నేర్చుకున్న డివిజన్ రూల్. సో ఇక్కడ మనం చిన్నప్పుడు నేర్చుకుంది డివిడెండ్ is equal to డివైజర్ into quotient plus remainder. ఇది మనం చిన్నప్పుడు నేర్చుకున్న భాజనీయత సూత్రం, అదే డివిజన్ రూల్. సో డివిడెండ్ is equal to divisor into quotient plus remainder. So here a is the dividend, b is the divisor, q is the quotient and r is remainder. So by using this Euclid's division algorithm, we have to find out HCF of 36 and 42. Okay children, now ఈ సమ్ మనం చేసే ముందు మనం చిన్నప్పుడు నేర్చుకున్న HCF పద్ధతిని ఒకసారి చూద్దాం. సో ఇక్కడ బిగ్గర్ నెంబర్ ఈజ్ 42. ఈ 42ని మనం స్మాలర్ నెంబర్ 36తో డివైడ్ చేయాలి. So here 36 divides 42 one time, so write 36 and remainder is 6. So with this remainder, now we have to divide the first divisor. The first divisor is 36. Okay, now 6 6 are 36. Now remainder is 0. So up to remainder 0 we have to do the same procedure. ఇది అందరికీ తెలిసిందే. So 36 42. So bigger number is 42. So divide the bigger number with a smaller number. So here divides one time.
So 36. 12 minus 6 is 6. Already we borrowed, no? So here 3. 3 minus 3 is 0. Now with this first remainder, we have to divide the divisor 36 again. So 6 6 are 36. So remainder is 0. So if you know this, now let us see here first division. Now apply the division rule. What is the division rule? First dividend. Here in this 3, 36, 42, 1 and 6, 36 is divisor, 42 is dividend, 1 is quotient and 6 is remainder. ఇవన్నీ మనకు తెలిసిందే, చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటుంది. 36 is the divisor, 42 is the dividend, 1 is the quotient and 6 is the remainder. Now ఇప్పుడు మనం చిన్నప్పుడు నేర్చిన ఆ డివిజన్ రూల్ని ఒకసారి అప్లై చేద్దాం. డివిడెండ్. సో హియర్ డివిడెండ్ ఈజ్ ద 42. సో 42 is equal to divisor into quotient. Here divisor is 36 into quotient is 1 plus remainder. Here remainder is 6. Remainder is 6. So the first step is completed. First part is completed. So first division, this part is completed. Now come to the second division. What is the second division? Now again for this division we have to apply again division rule. So again first dividend. In this what is the dividend? 36. So 36 is equal to again divisor into quotient. So 6 into 6 plus remainder. So remainder is here 0. So up to remainder 0 we have to continue this process. Now in this what is the HCF? Highest common factor. Factor is also called as divisor. In this what is the divisor? In the second division 6 is the divisor. So HCF is 6. So this is a Euclid's division algorithm. Nothing but division rule. So division rule మనం అప్లై చేసి సమ్ని మనం ఈ విధంగా చేయొచ్చు. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మనం చిన్నప్పుడు నేర్చుకున్న ఈ డివిజన్ రూల్ మీరు హెచ్సిఎఫ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో అది రఫ్ వర్క్లో మీరు హెచ్సిఎఫ్ కింద చేసుకుని దీనికి సంబంధించిన డివిజన్ రూల్ మీరు మెయిన్ ఆన్సర్ కింద రాయాలి. సో డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. Dividend is equal to divisor into quotient plus remainder. In this first division, what is the dividend? 42. So right here 42 is equal to divisor into quotient. Divisor is here 36, quotient is 1. So 36 into 1 plus remainder. In this first division, remainder is 6. So right here 6. Same for second division also. Understood? అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం. సో హెచ్సిఎఫ్ ఇస్ 6. ఇది ఎలా ఇది మనకి 1 మార్క్ క్వశ్చన్స్లో రావచ్చు. యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అనేది 1 మార్క్ క్వశ్చన్స్లో రావడానికి అవకాశం ఉంది. అలాగే సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. మనకి ఎక్సర్సైజ్ 1.1 అభ్యాసం 1.1లో మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్లో మనకి ఫస్ట్ సమ్ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం ఆల్రెడీ. నౌ సెకండ్ వన్, the square of any positive integer of the form 3p and 3p plus 1. Show that the square of any positive integer of the form 3p and 3p plus 1. ఇది మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది. You have to show that the square of any positive integer. Let us see here. Here also we have to apply Euclid's division algorithm only. ఇందా మనం నేర్చుకున్న Euclid's division algorithm యూజ్ చేసి మనం ఈ సమ్ కూడా మనం చేయడం జరుగుతుంది. Here divisor is b is 3. Then what are the possible outcomes?
యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథంలో ఉన్న కండిషన్ ఏంటి? A is equal to BQ plus R where 0 less than or equal to R less than B. What is the main condition? This remainder should be less than the divisor. So 0 less than or equal to remainder less than divisor. So here divisor is 3. So the remainder is less than divisor. So it may be 0, 1 or 2. ఇందులో రిమైండర్ 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, లేదా 2 అవ్వచ్చు. ఇందులో ఏదైనా సరే మనం తీసుకోవచ్చు. నౌ అప్లై యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం. సో A is equal to first condition, A is equal to B means here B is 3 into Q plus first remainder 0, nothing but 3Q plus 0 యాడ్ చేసినా మనకి మళ్ళీ అదే ఆన్సర్ 3Q. అలాగే సెకండ్ కండిషన్ A is equal to 3 into Q plus second remainder is 1. Third condition A is equal to 3Q plus next divisor 2. Now question చూడండి, the square of any positive integer. So A is the positive integer. Now the square of this A is of the form 3p and 3p plus 1. The square of A. So first one, A is equal to 3q. First condition A is equal to 3q అన్న కండిషన్ తీసుకున్నాం. Now square. So both sides మనం దీన్ని h ఇస్తున్నాం. So square చేస్తున్నాం. So A square is equal to, here the power is 2. So we have to multiply 3q into 2 times. So 3q into 3q. దీన్ని మనం 3 into 3q square. 3 into 3. So brackets means here also multiplication only, no? Now q into q. Q is multiplied here 2 times. So q square. So 3 into 3q square. Now right, in place of this 3q square, therefore 3q square is equal to some number కింద మనం రిప్రజెంట్ చేస్తున్నాం అనుకోండి. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? A square is equal to 3. In place of this 3q square we are writing p. Means p is a number which is multiplied with 3. 3 తో మనం మల్టిప్లై చేస్తే ఒక నెంబర్, ఆ నెంబర్ మనం p అనే సింబల్తో మనం నోటేషన్ చేస్తుంటే A square is equal to 3p. సో ఫస్ట్ కండిషన్ మనకి ప్రూవ్ అయింది లేదు? The square of a positive integer. So A square is equal to first condition 3 into p. So first condition is completed. The square of any positive integer is of the form 3p. అలాగే ఇప్పుడు సెకండ్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి? ఇక్కడ A is equal to 3q plus 1. A is equal to 3q plus 1. Again square of. So A square is equal to 3q plus 1 whole square. A is equal to 3q plus 1 whole square. ఇక్కడ మనం A plus B whole square అన్న సూత్రాన్ని మనం ఉపయోగించాలి. వాట్ ఈస్ A plus B whole square? మనకి ఆల్రెడీ అందరికీ తెలిసిందే ఇది. A square plus 2ab plus B square. మనకు తెలిసిన సూత్రం ఏంటిది? A plus B whole square is equal to A square plus 2ab plus B square. ఇక్కడ ఈ సూత్రాన్ని మనం అప్లై చేస్తే A square is equal to, in place of A ప్లేస్లో ఉన్న మన నెంబర్ ఏంటి? 3q అండ్ B ప్లేస్లో ఉన్న నెంబర్ ఏంటి? 1. ఇప్పుడు అప్లై చేస్తే 3q plus 1 whole square is equal to A square అంటే 3q whole square plus 2 into A into B. So 2 into 3q into 1 plus B square, B value 1. So 1 square. So 3q whole square plus 2 into 3q into 1 plus 1 square. అప్లై చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ A square is equal to, left hand side LHS is A square అను,
So 3q square. So multiply this 3q 2 times. Means 3 into 3, 9, q into q, q square. Plus 2 3s are 6, 6 into 1, 6, q plus 1 into 1, 1. So 3q 2 times multiplication. 3 into 3 is 9, q into q, q square. Now a square is equal to, from first 2 terms అంటే 9q square నుంచి అలాగే 6q నుంచి కామన్గా ఉన్న ఫ్యాక్టర్ మనం సెపరేట్ చేస్తే 9, 6 ఈ రెండింటిలో కామన్ ఫ్యాక్టర్ ఏంటి 3. ఇప్పుడు మనం 3ని కామన్ తీస్తే ఇక్కడ ఆల్రెడీ ఈ 9 ఏమని రాయొచ్చు మనం ఇందాక చెప్తున్నట్టు 3 into 3, 6ని ఏమని రాయొచ్చు 3 into 2. ఇప్పుడు ఈ రెండింటిలో ఉన్న 3 కామన్ ఫ్యాక్టర్ మనం సెపరేట్ చేసాం. ఇక్కడ రిమైనింగ్ ఏ నెంబర్ ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ q స్క్వేర్ ఉంది, ప్లస్ 6లో 3 ఆల్రెడీ కామన్ తీస్తే రిమైనింగ్ నెంబర్ ఏముంది 2 ఉంది, అండ్ q ప్లస్ దిస్ వన్ యాజ్ ఇట్ ఈస్ ద కింద రాస్తున్నాం. ఓకే, నౌ a స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు, అగైన్ ఇక్కడ ఏమొచ్చింది మనకి 3 into 3q స్క్వేర్ ప్లస్ 2q ప్లస్ 1. సో మళ్ళీ ఈ 3q స్క్వేర్ ప్లస్ 2q అన్న టర్మ్ బదులు మనం p అనే ఒక వేరియబుల్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇది ఎలా మారుతుంది, ఇది a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 into p ప్లస్ 1. a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 into p ప్లస్ 1. సో ఇక్కడ ఈ కామన్ టర్మ్ ఏదైతే ఉందో 3q స్క్వేర్ ప్లస్ 2q అన్న కామన్ టర్మ్ ప్లేస్లో మనం p అనే వేరియబుల్ మనం రాస్తున్నాం. రాస్తున్నప్పుడు ఇది ఎలా మారింది, ఇప్పుడు 3 into p ప్లస్ 1. సో మళ్ళీ స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 3p ప్లస్ 1. సో 3p ప్లస్ ఫామ్లో మనం వచ్చింది కాబట్టి వాటి అడిగిన కండిషన్ మనం ప్రూవ్ చేసాం. సో ఇది మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్లో అడిగే అవకాశం ఉంది. అలాగే మనకి క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అని నెక్స్ట్ మనకి కొంచెం సమ్ ఉంది, అది కూడా మనం ఒకసారి చూద్దాం. ఇవన్నీ కూడా మనకి ఎక్సర్సైజ్ 1.1లో ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీను. షో దట్ any positive integer is comma 9p plus 1 and 9p plus 2. ఓకే, ఇక్కడ క్యూబ్ అన్నారు కాబట్టి ఇందాక మనం ఏవైతే చేస్తామో స్క్వేర్ అన్నప్పుడు ఏం చేస్తాం, a స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3p హోల్ స్క్వేర్ ఇంతకు ముందు సమ్ చేస్తాం కదా, దానికి బదులు ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ క్యూబ్ ఏ సమ్ చేయాలి మనం ఇక్కడ ద క్యూబ్ ఆఫ్. సో ఏ క్యూబ్ క్యూబ్ అన్నప్పుడు మన ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. సో ఫార్ములా ఏంటంటే ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ అన్న ఈ ఫార్ములాని మనం యూజ్ చేస్తే మనం సమ్ చేయడం జరుగుతుంది. ఫార్ములా ఒకసారి రిపీట్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ అన్న ఈ సూత్రాన్ని మనం ఉపయోగించి మనం సమ్ చేయాల్సి వస్తుంది. ఇది కూడా మనకి 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా తర్వాత అనదర్ ఇంపార్టెంట్ సమ్స్ చూసుకుంటే ప్రూవ్ దట్ ఇర్రాషనల్ √2 అనేది ఒక కరణీయ సంఖ్య అని మనం ప్రూవ్ చేయాలి. √2 ఈజ్ ఇర్రాషనల్ అంటే కరణీయ సంఖ్య అని మనం ప్రూవ్ చేయాలి. మన మ్యాథమెటిక్స్లో కొన్ని డైరెక్ట్గా మనం సాల్వ్ చేయనప్పుడు
వ్యతిరేక పద్ధతిలో మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. అందులో వ్యతిరేక పద్ధతి అంటే ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలి, కరణీయ సంఖ్య అంటే ఇర్రాషనల్ నెంబర్ అని మనం ప్రూవ్ చేయాలి. దానికి ఆపోజిట్ √2 ఈజ్ రేషనల్ అని తీసుకుని మనం ఈ స్టేట్మెంట్ మనం ప్రూవ్ చేయడం జరుగుతుంది. సో లెట్ us assume that √2 is rational. Let us assume that √2 is rational. అంటే మనం వ్యతిరేక పద్ధతిలో వెళ్తున్నాం. ఇర్రాషనల్ అని ప్రూవ్ చేయాల్సింది మనం ఫస్ట్ రేషనల్ అని తీసుకుని ఇర్రాషనల్ అని ప్రూవ్ చేస్తాం. అంటే అచరణీయ సంఖ్యను తీసుకుని కరణీయ సంఖ్యని మనం ప్రూవ్ చేయాలి. అసలు ఫస్ట్ అచరణీయ సంఖ్య లేదా రేషనల్ నెంబర్ అంటే ఏంటి? సో ద నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a/b or p/q ఎనీథింగ్ అంటే ఫ్రాక్షనల్ ఫామ్లో ఉండాలి. సో ద నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a/b వేర్ denominator is not equal to 0 and a comma b are co-primes. Co-primes అంటే ఏంటి అంటే ఏ అనే నెంబర్కి బి అనే నెంబర్ న్యూమరేటర్కి డినామినేటర్కి మనకి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ ఉండకూడదు. సో ఫర్ ఆల్ ద నెంబర్స్ కామన్ ఫ్యాక్టర్ ఇస్ 1. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కామన్ ఫ్యాక్టర్ ఇస్ 1. ఈ 1 తప్పించి ఇంక ఎటువంటి కామన్ ఫ్యాక్టరు ఆ రెండు నెంబర్స్కి ఉండకూడదు. ఎటువంటి కామన్ ఫ్యాక్టరు ఏకి బీకి అనే 2 నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్ అనేది ఉండకూడదు. ఇది మనకు తెలిసిన రేషనల్ నెంబర్ డెఫినేషన్ అంటే అచరణీయ సంఖ్యకి డెఫినేషన్ మనకు ఆల్రెడీ తెలిసిందే. ఇప్పుడు మనం చూద్దాం హౌ టు ప్రూవ్ √2 ఈజ్ ఇర్రాషనల్. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, లెట్ us assume that √2 ఈజ్ rational. So therefore we can write √2 is equal to a/b. రేషనల్ నెంబర్ తీసుకున్నాం కాబట్టి మనం √2 ఏమని రాయొచ్చు, a/b అనే ఫామ్లో మనం కన్వర్ట్ చేయగలము అని తీసుకున్నాం. సో ఫస్ట్ మనం డినామినేటర్లో ఉన్నటువంటి ఈ బీని ఎల్హెచ్ఎస్లోకి ట్రాన్స్పోజ్ చేయండి. అంటే √2 ఇంటూ బి ఇజ్ ఈక్వల్ టు ఏ. ఆర్హెచ్ఎస్లో ఇది డివిజన్ కాబట్టి మనం ట్రాన్స్పోజ్ చేసినప్పుడు అది మల్టిప్లికేషన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో √2 ఇంటూ బి ఇజ్ ఈక్వల్ టు ఏ. నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే రెండు వైపులా మనం స్క్వేర్ చేస్తే √2 ఇంటూ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. √2 ఇంటూ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇక్కడ మనం రాస్తున్న ఈ స్క్వేరు ఈ బ్రాకెట్లో ఉన్న 2 టర్మ్స్కి మనం అప్లై చేయాలి. అంటే √2 హోల్ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. అంటే ఇక్కడ ఇస్తున్న స్క్వేర్ మనం √2కి అలాగే బీకి రెండింటికి మనం అప్లై చేస్తున్నాం. ఇక్కడ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2 ఇంటూ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అన్న కండిషన్ వచ్చింది. 2 ఇంటూ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఏ స్క్వేర్ అనే నెంబర్ 2 ఇంటూ సమ్ నెంబర్ అని అర్థం కదా. ఏ స్క్వేర్ అనే నెంబర్ ఏంటి, 2 ఇంటూ సమ్ నెంబర్. అంటే 2తో మనం ఒక నెంబర్ని మల్టిప్లై చేస్తుంటే అది ఏ నెంబర్ అవుతుంది, ఈవెన్ నెంబర్ అవుతుంది. అదే నెంబర్ అవుతుందమ్మా, ఈవెన్ నెంబర్ అని మనం చెప్పచ్చు. ఎందుకంటే 2తో మల్టిప్లై చేసే ప్రతి నెంబర్ అది ఏమవుతుంది, ఈవెన్ నెంబర్ కిందే మనం చూస్తాం కాబట్టి. సో 2 ఈజ్ factor of a square. So 2 is factor of a square means 2 is also factor of a. ఇది ఆల్రెడీ మనకి అందరికీ తెలిసిన విషయం. ఇది 2 is the factor of a square and 2 is also factor of a. ఇది మనందరికీ తెలిసిన విషయం ఇది. Now so let us define, let us a is equal to some ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అని మనం తెలిసింది కాబట్టి మనం ఈవెన్ నెంబర్ డెఫినేషన్ ఇక్కడ రాసుకుంటున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సమ్ అదర్ నెంబర్. సో ఇప్పుడు ఈ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సమ్ నెంబర్ అన్న ఈ కండిషన్ మనం ఇప్పుడు ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ఏమొస్తుంది, ఇక్కడ 2 ఇంటూ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఈ ఏ ప్లేస్లో మనం రాస్తున్న ఈ 2 ఇంటూ సిని మనం రాసుకుంటున్నాం హోల్ ఏ స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్.
2 ఇంటూ సి హోల్ స్క్వేర్. ఇక్కడ మనం అప్లై చేస్తే వస్తుంది ఇక్కడ 2 ఇంటూ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, మళ్ళీ ఈ స్క్వేర్ అనేది 2కి వస్తుంది, సి అనే నెంబర్కి వస్తుంది, కాబట్టి ఏం రాస్తాం 2 స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్. సో 2 ఇంటూ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇస్ 4 ఇంటూ సి స్క్వేర్. మనం ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఉంది కాబట్టి బోత్ సైడ్స్ మనం క్యాన్సిల్ చేయొచ్చు. సో 2 టేబుల్ 1 టైమ్, 2 టేబుల్ 2 టైమ్స్. ఇప్పుడు మనకి ఏమవుతుంది మారింది, బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 సి స్క్వేర్. బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సి స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చిన కండిషన్, ఇక్కడ వచ్చిన కండిషన్ రెండు ఒకటే కదా. 2 ఇంటూ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సి స్క్వేర్. ఇక్కడ కూడా ఏమొచ్చింది, బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 2 ఇంటూ సమ్ నెంబర్. 2 ఇంటూ సమ్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటి, ఇది కూడా ఏమవుతుంది, ఈవెన్ నెంబర్ కిందే వస్తుంది. ఈవెన్ నెంబర్ అంటే ప్రతి ఈవెన్ నెంబర్కి కామన్ ఫ్యాక్టర్ ఏమొస్తుంది 2. సో ఇక్కడ కూడా మనం ఏమని రాయొచ్చు, 2 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ బి స్క్వేర్. సో 2 ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్ ఆఫ్ బి. ఇప్పుడు ఇక్కడ చూడండి, 2 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ బి స్క్వేర్, 2 ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్ ఆఫ్ బి, 2 ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్ ఆఫ్ ఏ. అంటే ఇక్కడ 2 అనేది ఏకి బికి రెండింటికి కామన్ ఫ్యాక్టర్గా ఉంది. ఓకే, సో 2 ఈజ్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి. రెండింటికి కామన్ ఫ్యాక్టర్ కింద వచ్చింది. మరి ఇది ట్రూ ఆ ఫాల్సా? మనం ఫస్ట్ చెప్తున్న కండిషన్ ఏంటి, రేషనల్ నెంబర్ అచరణీయ సంఖ్య అంటే న్యూమరేటర్కి డినామినేటర్కి మనకి కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. ఇక్కడ మనం ఏమొచ్చింది, ఇక్కడ 2 అనేది రెండింటికి కామన్ ఫ్యాక్టర్ అని వచ్చింది. ఇలా ఎందుకు వచ్చింది అంటే ఈ కండిషన్ మనం స్టార్టింగ్లో తీసుకున్న కండిషన్ బట్టి, స్టార్టింగ్ మనం ఏం కండిషన్ తీసుకున్నాం, √2 ఈజ్ రేషనల్ అని తీసుకోవడం వల్ల మనకి ఈ కండిషన్ వచ్చింది. అర్థమైంది అనుకుంటా అందరికీ. మన మెయిన్ ఏంటంటే న్యూమరేటర్ డినామినేటర్కి కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. ఎందుకని, రేషనల్ నెంబర్ అచరణీయ సంఖ్య డెఫినేషన్ ఏంటి, ఏ అండ్ బి షుడ్ బి టో ప్రైమ్స్. రెండు కూడా టో ప్రైమ్స్ అయి ఉండాలి, అంటే రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. కానీ ఇక్కడ 2 అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ వచ్చింది. ఇలా ఎందుకు వచ్చింది అంటే మనం తీసుకున్న కండిషన్ రాంగ్ కాబట్టి. సో therefore our assumption is wrong, therefore √2 is irrational. సో √2 అనేది ఒక చరణీయ సంఖ్య, √2 is irrational. ఇది మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఇవ్వచ్చు, లేదా 2 మార్క్స్ క్వశ్చన్స్లో అయినా మనకి అడగచ్చు. ఇలాగే మనకు టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ 7, ఎగ్జాంపుల్ 8, ఎగ్జాంపుల్ 9, ఎగ్జాంపుల్ 10 4 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఎగ్జాంపుల్ 7 ఈజ్ √2. ఓకే, అలాగే మనకి ఇంకా జీవి మాల్ వెడ్డింగ్ టైమ్స్, వండర్ఫుల్ సెలెక్షన్స్, బుట్టబొమ్మల పట్టు మందిరం, అత్యాధునిక పెళ్లి పట్టు చీరలు, మనసు దోచే డిజైన్లు, వేల కొద్దీ సారీస్, పట్టు లెహెంగాస్ మరియు లేడీస్ కలల వస్త్రాలు, టాప్ బ్రాండ్స్, హై వెరైటీ మెన్స్ వేర్ కలెక్షన్స్ మా స్పెషాలిటీ. సరికొత్త మెన్స్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్, క్రేజీ కిడ్స్ వేర్, క్యూట్ కలెక్షన్ మన తాడితోట రాజమండ్రిలో. జీవి మాల్, చందన క్లాత్ మార్కెట్, తాడితోట, రాజమండ్రి. వావ్ అనిపించే వెడ్డింగ్ వస్త్రాలకు కేర్ ఆఫ్. అందమైన వివాహాలకు ఇదే మా ఆహ్వానం, ఒకటిని మించి ఇంకొకటి. జీవి మాల్ వెడ్డింగ్ టైమ్స్, వండర్ఫుల్ సెలెక్షన్స్, బుట్టబొమ్మల పట్టు మందిరం, అత్యాధునిక పెళ్లి పట్టు చీరలు, మనసు దోచే డిజైన్లు, వేల కొద్దీ సారీస్, పట్టు లెహెంగాస్ మరియు లేడీస్ కలల వస్త్రాలు, టాప్ బ్రాండ్స్, హై వెరైటీ మెన్స్ వేర్ కలెక్షన్స్ మా స్పెషాలిటీ. సరికొత్త మెన్స్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్, క్రేజీ కిడ్స్ వేర్, క్యూట్ కలెక్షన్ మన తాడితోట రాజమండ్రిలో. జీవి మాల్, చందన క్లాత్ మార్కెట్, తాడితోట, రాజమండ్రి. వావ్ అనిపించే వెడ్డింగ్ వస్త్రాలకు కేర్ ఆఫ్. అందమైన వివాహాలకు ఇదే మా ఆహ్వానం, ఒకటిని మించి ఇంకొకటి. సో ఇందాక మనం √2 అనేది ఒక ఇర్రాషనల్ నెంబర్ అని ప్రూవ్ చేస్తున్నాం. అలాగే మనకి √3, √5
√7. సో ఈ క్వశ్చన్స్ కూడా మనకి అడిగే అవకాశం ఉంది. √3, √5, √7 ఇది కూడా మనం ఇదే పద్ధతిలో మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే మనం ఇంకా సమ్ చూద్దాం. ప్రూవ్ దట్ 2 + √5 ఈజ్ irrational. √2 + √5 ఈజ్ irrational. ఈ కండిషన్స్ అన్నీ కూడా మనం 9th క్లాస్లో చూడడం జరిగింది. ద సమ్ ఆఫ్ 2 irrational నెంబర్స్ ఆర్ rational plus irrational is always irrational నెంబర్ అని మనం 9th క్లాస్లో మనం చదువుకోవడం జరిగింది. అవే ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ ప్రూవ్ చేస్తున్నాం. సో ఇందాకలాగే ఫస్ట్ కండిషన్, let us that √2 + √5 is rational. Okay, √2 + √5 is rational. Now, so √2 + √5 is equal to a/b. rational నెంబర్ కాబట్టి మనం ఏ ఫామ్లో మనం రాయొచ్చు, a/b అనే ఫామ్లో మనం రాయొచ్చు. కాబట్టి ఫస్ట్ ఈ √5ని మనం RHSకి మనం ట్రాన్స్పోజ్ చేద్దాం. రైట్ హ్యాండ్ సైడ్కి మనం ట్రాన్స్పోజ్ చేస్తే √2 is equal to a/b minus √5. Now squaring on both sides. Squaring on both sides. So చేస్తే √2 whole square is equal to a/b minus √5 whole square. So square root cancel అయితే 2 is equal to, మళ్ళీ ఇక్కడ మనం ఫార్ములా ఏంటమా, a minus b whole square. ఈ సూత్రం ఆల్రెడీ మనకు తెలిసిందే, a square. సో a/b whole square minus 2ab plus b square. ఫార్ములా ఏంటమా, a square minus 2ab plus b square. సో ఇక్కడ మనం ఇది అప్లై చేస్తే, సో 2 is equal to a square by b square minus 2a by b into √5. ఇక్కడ 2 అనేది a అనేది రెండు న్యూమరేటర్లో ఉన్నాయి కాబట్టి మనం మల్టిప్లై చేస్తున్నాం. సో 2 into a by b into √5. మళ్ళీ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఏమొస్తుందమ్మా, +5. ఇప్పుడు ఈ నెగిటివ్ టర్మ్ ఏదైతే ఉందో -2a/b ఇంటూ √5 మనం LHSసి మనం ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. సో ఇది నెగిటివ్ టర్మ్ కాబట్టి ఎప్పుడైతే ట్రాన్స్పోజ్ చేస్తామో అది పాజిటివ్ టర్మ్ కింద మనకి కన్వర్ట్ అవుతుంది. 2a/b ఇంటూ √5 is equal to, ఇక్కడ RHS మనకి మిగిలిన టర్మ్స్ ఏంటి, a²/b² +5. ఇప్పుడు ఈ 2ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి. ఇక్కడ 2 ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్. సో ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, -2. సో 2a/b ఇంటూ √5 is equal to a²/b² plus 5 minus 2 is 3. 5 minus 2 is 3. సో నౌ ఇక్కడ ఫ్రాక్షనల్ పార్ట్ ఏదవుతుందో 2a/bని కూడా మనం రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయండి. ఇక్కడ ఇంకా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం మిగిలింది, √5 is equal to a²/b² plus 3. ఇది 2a/bని మనం ఒక ఫ్రాక్షన్ని మనం RHSలో ట్రాన్స్పోజ్ చేస్తున్నప్పుడు ఆ ఫ్రాక్షన్ ఏమవుతుంది, రెసిప్రోకల్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ కింద చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఏమొస్తున్నప్పుడు b/2a, 2a/b ఎలా మారుతుంది, b/2a. సో
రూట్ 5 ఈజ్ ఈక్వల్ ఇక్కడ మనం ఎల్సిఎం మనం చేస్తుంటే ఏమొస్తుంది ఏ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ బి స్క్వేర్ బై బి స్క్వేర్ ఇంటూ బి బై 2a. సో ఇక్కడ బి స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటండి బి ఇంటూ బి కాబట్టి న్యూమరేటర్లో ఉన్న బి డినామినేటర్లో బి రెండు క్యాన్సిల్ చేసుకుంటున్నాం అప్పుడు ఏమొస్తుంది రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 3b స్క్వేర్ బై ఇక్కడ అనదర్ బి ఇస్ దేర్ సో బి ఇంటూ 2a అంటే ఏమొస్తుంది 2ab. ఓకే నా ఇప్పుడు చూడండి అబ్జర్వ్ చేయండి ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఏ టర్మ్ ఉందండి ఏ స్క్వేర్ ప్లస్ 3b స్క్వేర్ బై 2ab. ఇక్కడ ఏ అండ్ బి ప్లేస్లో మనం ఏదైనా నెంబర్ సబ్స్టిట్యూషన్ చేస్తే చూడండి ఒక ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బి ఈజ్ ఈక్వల్ టు 2 అని మనం ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం అనుకోండి ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ బి స్క్వేర్ 3 ఇంటూ 2 స్క్వేర్ బై 2 ఇంటూ ఏ ఇంటూ బి సో 2 ఇంటూ ఏ ఇంటూ బి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది 1 ప్లస్ 2 స్క్వేర్ ఈజ్ 4 4 ఇంటూ 3 12 by 4 2 1s are 2 2 2s are 4. ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది ఇక్కడ మనకి 13/4. ఇప్పుడు 13/4 అనేది రేషనల్ నెంబరా ఇర్రేషనల్ నెంబరా అంటే ఇది రేషనల్ నెంబర్ 13/4 అనేది ఒక రేషనల్ నెంబర్ అంటే ఇక్కడ ఏ ప్లేస్లో బి ప్లేస్లో మనం ఏ నెంబర్ సబ్స్టిట్యూషన్ చేసుకున్నా ఈ టోటల్ ఆర్హెచ్ఎస్ పార్ట్ అనేది ఒక రేషనల్ నెంబర్ అన్నమాట. సో a square plus 3b square by 2ab is rational. అంటే రైట్ హ్యాండ్ సైడ్లో రేషనల్ నెంబర్ అయింది అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా వచ్చే రేషనల్ నెంబర్ కదా ఎందుకని మిడిల్లో వచ్చి మనకి ఇజ్ ఈక్వల్ టు సింబల్ ఉంది ఇజ్ ఈక్వల్ టు సింబల్ ఉంది అంటే రెండు సమానమని అర్థం కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అయితే ఎల్హెచ్ఎస్లో ఉన్న ఈ రూట్ 5 కూడా ఏమవ్వాలి రేషనల్ నెంబర్ అవ్వాలి కాబట్టి therefore root 5 is rational. root 5 is rational. కానీ మనకు తెలిసిన విషయం ఏంటి బట్ root 5 is irrational. ఇది మనకు తెలిసిన విషయం ఇది రూట్ 2 రూట్ 3 రూట్ 5 రూట్ 7 అంటే నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అన్నీ కూడా మనకు తెలిసింది ఇర్రాషనల్ నెంబర్స్ అని మనకు తెలిసిన విషయం కానీ ఇక్కడ ఏమొచ్చింది రూట్ 5 అనేది ఒక రేషనల్ నెంబర్ అని వచ్చింది. ఇలా కండిషన్ రాంగ్ కండిషన్ ఎందుకు వచ్చింది అంటే మళ్ళీ మనం ఫస్ట్ తీసుకున్న కండిషన్ రాంగ్ కాబట్టి మనం తీసుకున్న ఫస్ట్ కండిషన్ ఏంటి రూట్ 2 ప్లస్ రూట్ 5 ఈజ్ రేషనల్ అని తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ రాంగ్ కండిషన్ వచ్చింది కాబట్టి అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. Our assumption is wrong. Therefore, root 2 plus root 5 is irrational. ఇది కూడా మనకి 4 మార్క్స్లో అడిగే క్వశ్చన్స్ ఇవి ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉండడం జరిగింది. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇందా మనం చెప్తున్నట్టు యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అలాగే రూట్ అలాగే the square of any positive integer is of the form 3p and 3p plus 1 అలాగే the cube of any positive integer అటువంటివి అలాగే ఇప్పుడు ఎగ్జాంపుల్ 7 8 9 10 ఇవన్నీ ఏంటివి రూట్ 2 ఈజ్ ఇర్రాషనల్ అలాగే రూట్ 2 ప్లస్ రూట్ 5 ఈజ్ ఇర్రాషనల్ అలాగే మనకి అనదర్ ఎగ్జాంపుల్ వచ్చి ఇంటూ రూట్ 5 అంటే ప్రొడక్ట్ ఆఫ్ rational and irrational it is also irrational. ఇవన్నీ కూడా మనకి ఈ ఫస్ట్ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీటితో పాటుగా మనకి ఎక్సర్సైజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం జరిగింది అవి ఏంటో ఒకసారి చూస్తే మనం ఎగ్జాంపుల్స్ ఏవైతే చేస్తామో అవే ఎగ్జాంపుల్స్ మళ్ళీ ఎక్సర్సైజ్ 1.4లో ఉన్నాయి అందులో ఫస్ట్ది 1/√2
ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఇందాక మనం రూట్ 2 ఎలా అయితే చేస్తామో దానికి ఇక్కడ రూట్ 2 ఏం చేస్తామండి, రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి అని తీస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంటాం, ఇది కూడా 1/√2 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి అని తీసుకుంటాం. కానీ దీన్ని మీరు రెసిప్రోకల్ చేసుకుంటే ఏమొస్తుంది, √2/1 ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ. మనం రెండింటిని రెసిప్రోకల్ చేస్తున్నాం. ఏమొస్తుంది, 1/√2 వల్ల ఏమవుతుంది, √2/1 కింద మారుతుంది. ఏ బై బి ఏమవుతుంది, బి బై ఏ కింద మారుతుంది. సో ఇప్పుడు మన కండిషన్ ఏమొస్తుంది, √2 ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ అనే కండిషన్ వస్తుంది. సో ఇక్కడ √2 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి అనే కండిషన్ యూజ్ చేసి మనం ఇందాక ప్రాబ్లం ఎలా అయితే చేసామో అదే బేసిస్లో మనం √2 ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ అనే కండిషన్ తీసుకుని మనం సమ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం 1/√2. అలాగే మిగతా ఎగ్జాంపుల్స్ ప్లస్ ఎక్సైజ్లో ఉన్న సమ్స్ అని మనం చూస్తుంటే ఇవన్నీ కూడా మనకి ఎక్సైజ్ 1.4 వరకు ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవి. అది 1 మార్క్ అవ్వచ్చు, 2 మార్క్స్ అవ్వచ్చు, లేదా 4 మార్క్స్ అయినా మనకి ఈ ప్రూవ్ దట్ √2 ఈజ్ రేషనల్, √2 ఈజ్ ఇర్రాషనల్ అన్న ప్రాబ్లమ్స్ మనకి అన్ని కూడా 2 మార్క్స్ అడిగే అవకాశం ఉంది, లేదా 4 మార్కుల క్వశ్చన్లో కూడా అడిగే అవకాశం ఉంది. ఇంకా నెక్స్ట్ అనదర్ టాపిక్కి వెళ్ళే ముందు ఒకసారి ఎవరైనా డౌట్స్ ఉంటే మీరు ఫోన్ చేయొచ్చు. ఇంకా మనం అనదర్ టాపిక్లో వెళ్తే లాగరిథమ్స్. ఇది మనకి ఎక్సైజ్ 1.5, మనకి 1.5 చాప్టర్ ఎక్సైజ్లో లాగరిథమ్స్ మీద మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ఎక్సైజ్ 1.5లో ఇందులో కూడా మనకి ఫస్ట్ రోమన్లో ఉన్న సమ్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ సమ్స్, అవన్నీ మనకి 1 మార్క్ క్వశ్చన్స్లో ఇచ్చే అవకాశం ఉంది. అలాగే 5, 6, 7, 8 ఈ 5, 6, 7, 8 ప్రాబ్లమ్స్ కూడా మనకి 8 మార్క్స్లో కూడా అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే లేదా 4 మార్క్స్ అయినా అడిగే అవకాశం ఉంది. 8 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ అడిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనం రేపటి క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు ఫోన్ చేయొచ్చు, ఇంకా టైం ఉంది కాబట్టి. ఇంకా 5 మినిట్స్ టైం ఉంది మనకి. ఈ 5 మినిట్స్ మనం ఎవరైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు. ఆల్రెడీ మీ ఫోన్ ఏ నెంబర్ చేయాలి ఆ నెంబర్ కూడా మీకు కింద స్క్రోల్ అవుతుంది. సో స్క్రోల్ అయిన నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. జీవి మాల్ వెడ్డింగ్ టైమ్స్, వండర్ఫుల్ సెలెక్షన్స్, బుట్టబొమ్మల పట్టు మందిరం, అత్యాధునిక పెళ్లి పట్టు చీరలు, మనసు దోచే డిజైన్లు, వేల కొద్దీ సారీస్, పట్టు లెహెంగాస్ మరియు లేడీస్ కలల వస్త్రాలు, టాప్ బ్రాండ్స్, హై వెరైటీ మెన్స్ వేర్ కలెక్షన్స్ మా స్పెషాలిటీ. సరికొత్త మెన్స్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్, క్రేజీ కిడ్స్ వేర్, క్యూట్ కలెక్షన్ మన తాడితోట రాజమండ్రి. ఒకసారి ఫోన్ కాల్ వచ్చింది, సరే చూద్దామండి. హలో, చెప్పండి సార్, చెప్పండి. అవునండి. ఎక్సైజ్ 1.5లోనమ్మా, ఎక్సైజ్ 1.5లో 5, 6, 7, 8 ప్రాబ్లమ్స్ మనం అంటే ఇప్పుడు సమయం కంప్లీట్ అవుతుంది కాబట్టి మనం రేపు డిస్కస్ చేద్దాము. రేపు 6 గంటలకి మళ్ళీ మనం లైవ్లో కలుస్తాం కాబట్టి అప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అలాగే ఇప్పటివరకు జరిగిన దాంట్లో మీకైనా ఎగ్జామ్ డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఎక్సైజ్ 1.4, 1.3 వీటిలో ఎటువంటి డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. అవునండి. జీవి మాల్ వెడ్డింగ్ ప్లస్ అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా చెప్పండి. చెప్తానమ్మా. ఇప్పుడు మనం ఈ రోజు రేపు మనం మొదటి చాప్టర్ చెప్పుకున్నాం. అలాగే మళ్ళీ ఇంకో సాటర్డే సండే ఇంకో వేరే చాప్టర్తో మళ్ళీ మనం డిస్కషన్ స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి మీరు స్టాటిస్టిక్స్ అన్న చాప్టర్ మనం వచ్చేప్పుడు మీరు మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి మనం చెప్పచ్చు. ఇప్పుడు మొదటి చాప్టర్ మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆ చాప్టర్లో మీరు అడిగినట్టు 5, 6, 7, 8 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి అవి నేను రేపు తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అలాగేనండి.
అదేనమ్మా, శనివారం ఆదివారం ఈ 2 రోజులు సాయంత్రం 6 నుంచి 7 వరకు మనం లైవ్లో వస్తాం. మీరు ఫోన్ చేసి మీరు క్వశ్చన్స్, మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా. జీవి మాల్ వెడ్డింగ్ టైమ్స్ వండర్ఫుల్. వస్తాను, చెప్పండి. అలాగే సార్, తప్పకుండా సార్. రేపటి నుంచి మనం అది కూడా మనం క్లారిఫై చేసుకుందాం. అది కూడా అలాగేనండి, అది కూడా మనం రెక్టిఫై చేస్తాం సార్ రేపటి నుంచి. ఇంకా విజిబుల్గా కనబడేలా చూద్దామండి. థ్యాంక్ యూ సార్. అదేనండి, అదే మేము రేపు అది రెక్టిఫై చేద్దామండి. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాళ ప్రోగ్రామ్ మనకి. సో ఈరోజు మనం చెప్తున్న ప్రాబ్లమ్స్ అని మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా సరే రేపు మళ్ళీ 6ంటికి మనం లైవ్లో ఉంటాం కాబట్టి మీరు అప్పుడు కూడా అడగచ్చు. అలాగే రేపు మనం చెప్పిన టాపిక్ లాగర్థమ్స్. ఫస్ట్ చాప్టర్లోనే లాస్ట్ పార్ట్ లాగర్థమ్స్. ఇందులో చెప్పాం కదండి, ఫస్ట్ రోమను 5, 6, 7, 8 రోమన్స్ అనేవి ఇంపార్టెంట్ సమ్స్. ఇవే కాకుండా మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు అడగచ్చు. అలాగేనండి, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. జీవి మాల్ వెడ్డింగ్ టైమ్స్ వండర్ఫుల్ సెలెక్షన్స్. బుట్టబొమ్మల పట్టు మందిరం. అత్యాధునిక పెళ్లి పట్టు చీరలు, మనసు దోచే డిజైన్లు, వేల కొద్దీ సారీస్, పట్టు లెహెంగాస్ మరియు లేడీస్ కలల వస్త్రాలు. టాప్ బ్రాండ్స్, హై వెరైటీ మెన్స్ వేర్ కలెక్షన్స్ మా స్పెషాలిటీ. సరికొత్త మెన్స్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్, క్రేజీ కిడ్స్ వేర్, క్యూట్ కలెక్షన్ మన తాడితోట రాజమండ్రిలో. జీవి మాల్, చందన క్లాత్ మార్కెట్, తాడితోట, రాజమండ్రి. వావ్ అనిపించే వెడ్డింగ్ వస్త్రాలకు కేర్ ఆఫ్. అందమైన వివాహాలకు ఇదే మా ఆహ్వానం. ఒకటిని మించి ఇంకొకటి. జీవి మాల్ వెడ్డింగ్ టైమ్స్ వండర్ఫుల్ సెలెక్షన్స్. బుట్టబొమ్మల పట్టు మందిరం. అత్యాధునిక పెళ్లి పట్టు చీరలు, మనసు దోచే డిజైన్లు, వేల కొద్దీ సారీస్, పట్టు లెహెంగాస్ మరియు లేడీస్ కలల వస్త్రాలు. టాప్ బ్రాండ్స్, హై వెరైటీ మెన్స్ వేర్ కలెక్షన్స్ మా స్పెషాలిటీ. సరికొత్త మెన్స్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్, క్రేజీ కిడ్స్ వేర్, క్యూట్ కలెక్షన్ మన తాడితోట రాజమండ్రిలో. జీవి మాల్, చందన క్లాత్ మార్కెట్, తాడితోట, రాజమండ్రి. వావ్ అనిపించే వెడ్డింగ్ వస్త్రాలకు కేర్ ఆఫ్. అందమైన వివాహాలకు ఇదే మా ఆహ్వానం. ఒకటిని మించి ఇంకొకటి.